కొత్త ఆలోచనలతో ఆధునిక వసతులతో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. ఇందుకోసం ఉత్తమ విధానాలు అనుసరిస్తూ భవిష్యత్ నగరాన్ని తీర్చిదిద్దుతున్నట్టు చెప్పారు. అమరావతి కోసం సింగపూర్ ప్రభుత్వం ఇప్పటికే మాస్టర్ ప్లాన్ ఇచ్చిందని, రాజధాని నిర్మాణంలో ప్రపంచ బ్యాంకు కూడా భాగస్వామి అవుతోందని పేర్కొన్నారు. గతంలో జరిగిన కొన్ని ఘటనల కారణంగా సింగపూర్, ఏపీ ప్రభుత్వాల మధ్య కొంత అంతరం వచ్చిందన్న సీఎం, భవిష్యత్తులోనూ సింగపూర్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల మధ్య సహకారం కొనసాగాలని ఆకాంక్షించారు. రెండో రోజు సింగపూర్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లారు. సింగపూర్లో 10,000 కుటుంబాలు నివాసం ఉండే బెడదారి ఎస్టేట్ను సీఎం బృందం సందర్శించింది. ఏపీలో భారీ ఎత్తున అర్బన్ హౌసింగ్ ప్రాజెక్టులు చేపట్టాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలో సింగపూర్ దేశంలో అర్బన్ హౌస్ ప్లానింగ్ ఏ విధంగా ఉందనే అంశాన్ని పరిశీలించేందుకు బెడదారి ఎస్టేట్ను సీఎం చంద్రబాబు సందర్శించారు. సిటీ ఇన్ ఏ గార్డెన్ పేరుతో ఏర్పాటైన హౌసింగ్ ప్రాజెక్టు విశిష్టతలను ముఖ్యమంత్రికి సింగపూర్ అధికారులు వివరించారు. మొత్తం 250 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ హౌసింగ్ ప్రాజెక్టు ప్రాంతంలో సుమారు 2 గంటల పాటు సీఎం చంద్రబాబు కాలినడకన సందర్శించారు. ఈ క్రమంలో ఏపీకి సింగపూర్ దేశానికి ఉన్న అనుబంధాన్ని ఆ దేశ అధికారుల వద్ద సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. అలాగే అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించిన ఆలోచనలను వారితో పంచుకున్నారు. బెడదారి ఎస్టేట్లో గృహ సముదాయాల నిర్మాణం చేపట్టిన విధానాన్ని సింగపూర్ అధికారులు చంద్రబాబుకు వివరించారు. చెట్లు తొలగించకుండా, సహజ నీటి వనరులు దెబ్బతినకుండా ఇళ్ల నిర్మాణం చేపట్టామని చెప్పారు. ప్రకృతితో మమేకమయ్యేలా చేపట్టిన ఈ నిర్మాణాల వల్ల పర్యావరణానికి హాని కలగకుండా చూసుకోవడంతో పాటు ఆహ్లాదాన్ని పంచే విధంగా నిర్మాణాలు చేపట్టామని ఆ దేశ అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. గృహ సముదాయాల నిర్మాణం ఖర్చు ఏ మేరకు ఉందనే అంశంపైన చంద్రబాబు వారితో చర్చించారు. పట్టణ, నగర ప్రాంతాల్లో అందుబాటు ధరల్లో ఉండేలా చూడటంతో పాటు నాణ్యమైన నివాస గృహాల నిర్మాణాలు చేపట్టామని చంద్రబాబుకు సింగపూర్ అధికారులు చెప్పారు. బెడదారి హౌసింగ్ ప్రాజెక్టును సింగపూర్ హౌసింగ్ డెవలప్మెంట్ బోర్డు తీర్చిదిద్దిన తీరును ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ప్రశంసించారు. సింగపూర్ ప్రభుత్వం చేపట్టిన ఈ హౌసింగ్ ప్రాజెక్టు అన్ని వసతులతో పర్యావరణహితంగా అద్భుతంగా నిర్మించారని చంద్రబాబు కితాబిచ్చారు. శ్మశాన ప్రాంతాన్ని సుందరమైన పార్కుగా సింగపూర్ అర్బన్ రీడెవలప్మెంట్ అథారిటీగా మార్చడం ఆకట్టుకుందని చంద్రబాబు అన్నారు. బెడదారి హౌసింగ్ ప్రాజెక్టు సందర్శన అనంతరం సింగపూర్ హౌసింగ్ డెవలప్మెంట్ బోర్డు, సింగపూర్ అర్బన్ రీడెవలప్మెంట్ అథారిటీ, సింగపూర్ కార్పొరేషన్ ఎంటర్ప్రైజెస్ సహా ప్రపంచ బ్యాంక్ అధికారులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఏపీలో చేపట్టనున్న అర్బన్ హౌసింగ్ ప్రాజెక్టులో సింగపూర్ సహకారంపై ఈ భేటీలో చర్చించారు. క్రీడలతోనూ పర్యాటక, వాణిజ్య రంగాల్లో వృద్ధి సాధ్యమని, అందుకే ఆంధ్రప్రదేశ్లో క్రీడలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అత్యుత్తమ క్రీడాకారుల్ని తయారు చేయడంతో పాటు క్రీడా సదుపాయాలు, పెట్టుబడులను ఆకర్షించేలా ఏపీ స్పోర్ట్స్ పాలసీ తీసుకువచ్చామని ముఖ్యమంత్రి అన్నారు. సింగపూర్ స్పోర్ట్స్ స్కూల్ తరహాలోనే కడప, విజయవాడ, విజయనగరంలో క్రీడా పాఠశాలలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు చెప్పారు. సింగపూర్ పర్యటనలో రెండవ రోజు ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్, మంత్రులు, అధికారులతో కలిసి సింగపూర్ స్పోర్ట్స్ స్కూల్ను ముఖ్యమంత్రి చంద్రబాబు సందర్శించారు. అత్యుత్తమ క్రీడాకారులను తయారు చేయడంతో పాటు వినోదం, పర్యాటకం, వాణిజ్య కార్యకలాపాలకు కేంద్రాలుగా స్పోర్ట్స్ స్కూళ్లు ఉండాలని సింగపూర్ స్పోర్ట్స్ స్కూల్ ప్రిన్సిపల్ ఓంగ్ కిమ్ సూన్తో ముఖ్యమంత్రి అన్నారు. ఆంధ్రప్రదేశ్లో అంతర్జాతీయ క్రీడాకారులను తయారు చేయాలన్న సంకల్పంతో పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు ఇస్తున్నట్లు చెప్పారు. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న క్రీడా రిజర్వేషన్లను 2 నుంచి 3% పెంచామని, అలాగే ఒలింపిక్స్, ఏషియన్ గేమ్స్, వరల్డ్ ఛాంపియన్, నేషనల్ గేమ్స్లో పథకాలు సాధించిన వారికి ఇచ్చే ప్రోత్సాహకాన్ని భారీగా పెంచామన్నారు. ఒలింపిక్స్లో బంగారు పథకం సాధించిన వారికి 7 కోట్లు, రజతం సాధిస్తే 5 కోట్లు, కాంస్య పథకం పొందిన వారికి 3 కోట్లు ఇస్తున్నట్లు చెప్పారు. ఒలింపిక్, ఏషియన్ గేమ్స్లో పథకాలు సాధించిన వారికి గ్రూప్ 1 ఉద్యోగాలు ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. దీంతోపాటు క్రీడలకు ప్రాధాన్యత కల్పించేలా అమరావతిలో స్పోర్ట్స్ సిటీ నిర్మాణం చేపడుతున్నట్లు వెల్లడించారు. తిరుపతి, వైజాగ్, అమరావతిలో ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లు నిర్మిస్తామని వివరించారు. ప్రపంచ స్థాయి క్రీడా కేంద్రంగా సింగపూర్ను తీర్చిదిద్దేందుకు సింగపూర్ స్పోర్ట్స్ స్కూల్ ప్రయత్నిస్తున్నట్లు ఆ సంస్థ ప్రిన్సిపల్ ఓంగ్ కిమ్ సూన్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించారు. సింగపూర్ స్పోర్ట్స్ స్కూల్లో హై పర్ఫార్మెన్స్ స్పోర్ట్స్ సిస్టమ్ను అమలు చేస్తున్నామని వెల్లడించారు. ఇందుకు ఉన్నత ప్రమాణాలు, అత్యున్నత పనితీరు కలిగిన వ్యవస్థలను రూపొందించుకున్నామని అన్నారు.
క్రీడలపై ఆసక్తి ఉన్న విద్యార్థులకు స్పోర్ట్స్ స్కూల్లో అడ్మిషన్ ఇచ్చేలా నిబంధనలు రూపొందించామని చెప్పారు. విద్యార్థులకు 12 ఏళ్లు వచ్చిన తర్వాతే అడ్మిషన్లు ఇచ్చి క్రీడల్లో తర్ఫీదిస్తున్నట్లు, అలాగే జాతీయ క్రీడా అసోసియేషన్లు, అకాడమీలతో స్పోర్ట్స్ స్కూల్ని అనుసంధానించామని ఓం కింగ్ స్పూన్ సీఎం చంద్రబాబుకు తెలిపారు. విజయవాడలో నీటి సరఫరాను ప్రధాని మోదీ అభినందించడం గర్వకారణమని పురపాలక శాఖ మంత్రి నారాయణ అన్నారు. విజయవాడ కార్పొరేషన్లో ప్రతిరోజు 16 లక్షల మందికి స్వచ్ఛమైన తాగునీరు అందిస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొండ ప్రాంతాల్లో సైతం ఎలాంటి ఇబ్బంది లేకుండా నీటి సరఫరా చేస్తున్నట్లు స్పష్టం చేశారు. విజయవాడలో నీటి సరఫరాను ప్రధాని మోదీ అభినందించడం గర్వకారణమని పురపాలక శాఖ మంత్రి నారాయణ అన్నారు. నిన్నటి మన్ కీ బాత్లో విజయవాడలో నీటి సరఫరాపై ప్రధాని ప్రశంసించినట్లు తెలిపారు. విజయవాడలో నీటి నిర్వహణ చాలా బాగుందని ప్రధాని వ్యాఖ్యానించినట్లు చెప్పారు. ప్రధాని వ్యాఖ్యలు కూటమి ప్రభుత్వ అభివృద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు పర్యవేక్షణతో విజయవాడ స్వచ్ఛ సర్వేక్షణ అవార్డు దక్కించుకుందన్నారు. విజయవాడ కార్పొరేషన్లో ప్రతిరోజు 16 లక్షల మందికి స్వచ్ఛమైన త్రాగునీరు అందిస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొండ ప్రాంతాల్లో సైతం ఎలాంటి ఇబ్బంది లేకుండా నీటి సరఫరా చేస్తున్నట్లు స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు కృషితో రాష్ట్రానికి అమృత్ పథకం ద్వారా కేంద్రం నిధులు కేటాయించిందని, అమృత్ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో వచ్చే 3 ఏళ్లలో ప్రతి ఇంటికి త్రాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి నారాయణ వివరించారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ధ్యానచంద్ర, ఇతర అధికారులు, సిబ్బందికి తన అభినందనలు తెలియజేస్తున్నట్లు మంత్రి నారాయణ పేర్కొన్నారు. ऐसे ही कराड़ में, विजयवाड़ा में वाटर मैनेजमेंट के कई नए उदाहरण बने हैं. अहमदाबाद में रिवर फ्रंट पर सफाई ने भी सबका ध्यान खींचा है. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో సెప్టెంబర్ 22వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు దసరా ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి సీనా నాయక్ తెలిపారు. ఈ ఏడాది 11 రోజుల పాటు దసరా ఉత్సవాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. సెప్టెంబర్ 29వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని చెప్పారు. అక్టోబర్ 2వ తేదీ విజయదశమి రోజున ఉదయం పూర్ణాహుతి, సాయంత్రం పవిత్ర కృష్ణానదిలో తెప్పోత్సవం కార్యక్రమం జరుగుతుందన్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై మహామండపం 6వ అంతస్తులో శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం కార్యనిర్వహణాధికారి సీనా నాయక్, వైదిక కమిటీ సభ్యులు విలేకరుల సమావేశం నిర్వహించారు. దసరా ఉత్సవాల కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఈవో సీనా నాయక్ మాట్లాడుతూ ప్రతి ఏటా నిర్వహించే విధంగా ఈ ఏడాది కూడా దసరా ఉత్సవాలను సెప్టెంబర్ 22వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు బ్రహ్మాండంగా నిర్వహిస్తామని తెలిపారు. ఈ ఏడాది 11 రోజుల పాటు విశేషంగా దసరా మహోత్సవాలు జరుగుతాయని, ప్రతిరోజు సాయంత్రం నగరోత్సవాలుంటాయన్నారు. మూలా నక్షత్రం సెప్టెంబర్ 29వ తేదీ సోమవారం వచ్చిందని, ఆ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారన్నారు. అక్టోబర్ 2వ తేదీ గురువారం విజయదశమి రోజున ఉదయం మహాపూర్ణాహుతి, సాయంత్రం పవిత్ర కృష్ణానదిలో తెప్పోత్సవం కార్యక్రమం జరుగుతుందన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్, దేవాదాయ శాఖ అధికారులతో కలిపి సమన్వయ సమావేశాన్ని రేపు నిర్వహిస్తామని, సామాన్యులకు పెద్దపీట వేస్తూ అందరికీ దుర్గమ్మ దర్శనం కలిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా ఆలయ స్థానాచార్యులు శివప్రసాద్ శర్మ మాట్లాడుతూ దసరా ఉత్సవాలు 11 రోజులు 11 దివ్య అలంకారాల్లో దుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తారన్నారు. అందరి సమన్వయంతో దసరా ఉత్సవాలు దిగ్విజయంగా జరగాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ప్రతి సంవత్సరం ఏ విధంగా అయితే జరుగుతుందో ఆ విధంగానే సెప్టెంబర్ 22వ తారీఖు నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు, అనగా ఈ యొక్క దసరా మహోత్సవములు 11 రోజులు జరుగుతాయి. విశేషంగా ఈ సంవత్సరం మనకు 11 డేస్ రావడం అనేది చాలా గ్రేట్. ఇది ముఖ్యంగా మనకు యథావిధిగా ప్రతిరోజు కూడా నగరోత్సవములు ఖచ్చితంగా జరుగుతుంది. ముఖ్యంగా మనకు విశేషంగా చెప్పుకోవాల్సింది మూలా నక్షత్రం 29వ తారీఖు సోమవారం రోజు, 29 సెప్టెంబర్ 25 సోమవారం రోజు మూలా నక్షత్రంకు సంబంధించిన విశేషమైన రోజు. ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అమ్మవారికి సారే సమర్పణ అనేది కార్యక్రమం జరుగుతుంది. మనకి ఏదైతే విజయదశమి వచ్చేసి 2వ తారీఖు గురువారం, అంటే చివరి రోజు, ఆ రోజు తెప్పోత్సవం జరుగుతుంది. ముఖ్యంగా
రోజువారీ అలంకరణ ఈ విశేషములన్నీ కూడా మా స్థానాచారి గారు శ్రీ శివప్రసాద్ శర్మ గారు మీకు కూలంకుషంగా వివరిస్తారని చెప్పేసి తెలియజేస్తున్నాను. శ్రీ విశ్వావసునామ సంవత్సర ఆశ్వేధ శుద్ధ పాడ్యమి 22/9/2025 సోమవారం ఆశ్వేధ శుద్ధ పాడ్యమి. ఆ రోజు అమ్మవారికి బాలా త్రిపుర సుందరీ దేవిగా అలంకారము. 23/9/2025 మంగళవారము ఆశ్వేధ శుద్ధ విధియ గాయత్రీదేవి అలంకారము. 24/9/2025 ఆశ్వేధ శుద్ధ తదియ అన్నపూర్ణాదేవి అలంకారము. 25/9/2025 గురువారము ఆశ్వేధ శుద్ధ చవితి కాత్యాయనీదేవి అలంకారము. 26/9/2025 శుక్రవారము ఆశ్వేధ శుద్ధ చదివితి. ఆ రోజు వృద్ధి అయింది తిథి. ఆ రోజు మహాలక్ష్మీదేవి అలంకారము. మరి 27/9/2025 శనివారము ఆశ్వేధ శుద్ధ పంచమి లలితా పంచమి శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అలంకారము. మరి 28/9/2025 ఆశ్వేధ శుద్ధ షష్ఠి ఆదివారము మహాచండీదేవి అలంకారము. మరి 29/9/2025 సోమవారము ఆశ్వేధ శుద్ధ సప్తమి మూలా నక్షత్రము అమ్మవారికి సరస్వతీదేవి అలంకారము. 30/9/2025 మంగళవారము ఆశ్వేధ శుద్ధ పాడ్యమి దుర్గాష్టమి అయింది దుర్గాదేవి అలంకారము. మరి 1/10/2025 బుధవారము ఆశ్వేధ శుద్ధ నవమి మహర్నవమి పర్వదినము మహిషాసురమర్దిని దేవి అలంకారము. మరి అట్లాగే 2/10/2025 గురువారము ఆశ్వేధ శుద్ధ దశమి విజయదశమి రాజరాజేశ్వరీ దేవి అలంకారముగా ఈ 11 రోజులు 11 దివ్యమైనటువంటి అలంకారాలతో అమ్మవారు సర్వాంగ సుందరంగా అలంకరించడం జరుగుతుంది మా ప్రధాన అర్చక స్వాములు బృందంచే. మరి ఈ శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఇంకా విశేషంగా మనకి అర్చక సభ మరి వేద సభ మరి రోజు కూడాను సాయంత్రం పూట 4 గంటలకి నగరోత్సవము దుర్గామల్లేశ్వరుల్ని నగరోత్సవం చేసి అమ్మవారికి కొండ మీద నుంచి ఘాట్ రోడ్డు మీదుగా పైకి తీసుకొచ్చి ఆస్థాన పూజా కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంటుంది. టీడీపీ పార్టీ అంటే బీసీల పార్టీ అని ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు అన్నారు. అన్ని సామాజిక వర్గాల వారి కోసం కమ్యూనిటీ హాల్స్ నిర్మిస్తున్నామని తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ 6 హామీలు ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నామని వెల్లడించారు. న్యూ రాజరాజేశ్వరిపేట పోలీస్ స్టేషన్ రోడ్డులో 70 లక్షల వ్యయంతో నిర్మించనున్న బీసీ కళ్యాణ మండపం పనులకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ టీడీపీ ఫ్లోర్ లీడర్ రమణారావుతో కలిసి సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమ పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బోండా ఉమ మాట్లాడుతూ ఎన్నికల ముందు కూటమి పార్టీల తరపునిచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ ముందుకు సాగుతున్నామని తెలిపారు. సూపర్ 6 పథకాలలో భాగంగా పింఛన్ల పెంపు, ఉచిత గ్యాస్ సిలిండర్లు, ప్రతి బిడ్డకు తల్లికి వందనం కార్యక్రమం వంటి పథకాలు ఇప్పటికే అమలు చేశామని చెప్పారు. ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి వస్తుందని చెప్పారు. అలాగే నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, స్త్రీ నిధి పథకాలు కూడా త్వరలో అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఏడాది కాలం పాలనలో అందించిన సేవలపై ప్రజల అభిప్రాయాలను సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమం ద్వారా తెలుసుకుంటున్నామని వెల్లడించారు. రోడ్లు, పార్కులు, హెల్త్ కేర్ సెంటర్లు, డ్రైనేజీల వంటి అన్ని అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతంగా కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. టీడీపీ పార్టీ అంటే బీసీల పార్టీ అని స్పష్టం చేశారు. బీసీ వర్గానికి చెందిన నాగవంశీయుల కోసం ప్రత్యేకంగా కళ్యాణ మండపం నిర్మిస్తున్నామని, అన్ని సామాజిక వర్గాల ప్రజలకు కళ్యాణ మండపాలు ఏర్పాటు చేయటమే లక్ష్యమని వెల్లడించారు. అవసరమైతే ఎన్ని నిధులైనా ఖర్చు పెట్టేందుకు వెనుకాడమని హామీ ఇచ్చారు. రాబోయే రోజుల్లో మిగిలిన అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని తెలిపారు. తెలుగుదేశం పార్టీగా ఆ రోజు ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు సూపర్ 6 హామీలు ఇచ్చాం. పింఛన్లు పెంచుతానన్నాం, ఇచ్చిన మాట ప్రకారం పింఛన్లు పెంచాం. 3,000, 4,000 ఇంటి దగ్గరికే తీసుకెళ్ళి ఇస్తున్నాం. వికలాంగులకి 3,000, 6,000 ఇంటి దగ్గరికే తీసుకెళ్ళి ఇస్తున్నాం. అట్లాగే గ్యాస్ బండ్లు ఇస్తానన్నాం. ప్రతి మహిళా సోదరీమణికి 3 గ్యాస్ బండ్లు ఇస్తున్నాం. తల్లికి వందనం పేరు మీద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి దాదాపు 70 లక్షల మంది పిల్లలకి ఈరోజు
తల్లికి వందనం ఇచ్చాం. అంతేకాకుండా త్వరలోనే ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు, అలాగే శ్రీనిధి కూడా మహిళలకి 18,000 రూపాయలు ఇస్తామని చెప్పాం. దాన్ని కూడా త్వరలోనే డేటు ఒక సంక్షేమ క్యాలెండరు విడుదల చేసి ఈ తేదీన ఈ స్కీమ్ ఇస్తున్నామని చెప్పి ఇవాళ అన్నీ కూడా ప్రకటిస్తూ ఉన్నాం. అంతేకాకుండా 12 నెలల పరిపాలన మీద ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల అభిప్రాయం తెలుసుకున్నటువంటి పార్టీ ప్రభుత్వం ఏదీ లేదు. తెలుగుదేశం ఈ ప్రభుత్వంలో 12 నెలల పరిపాలన మీద ప్రజల దగ్గరికి వెళ్ళి సుపరిపాలన తొలి అడుగు అని చెప్పి ఆ కార్యక్రమం తీసుకుని డోర్ టు డోర్ కూడా మా నాయకులు మేము అందరం కూడా ప్రజల్లో ఉన్నాము. అంతేకాకుండా ఎన్నికల ముందు ఈ సెంట్రల్ నియోజకవర్గంలో సమస్యల మీద ప్రజలకి స్పష్టమైన హామీలు ఇచ్చాం. రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, కమ్యూనిటీ హాల్ కానీ, హెల్త్ సెంటర్స్ కానీ, స్కూల్స్ కానీ, పార్కులు కానీ ఇచ్చాం. అట్లన్నిటిని ఇవాళ 240 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇప్పటికీ పూర్తి చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ. బీసీ సోదరులకి ఇవాళ ఇక్కడ 57వ డివిజన్లో న్యూ ఆర్ఆర్పేటలో కళ్యాణ మండపం కట్టిస్తామని చెప్పాం. ఇవాళ నాగవంశీయులకి కళ్యాణ మండపం వాళ్ళ పేరు మీద కళ్యాణ మండపం కూడా మొదలు పెట్టడం జరిగింది. అన్ని సామాజిక వర్గాలకి గౌరవప్రదంగా వాళ్ళకి రోడ్ల మీద ఫంక్షన్లు చేసుకోకుండా, ఇబ్బందులు లేకుండా అన్ని రకాల సదుపాయాలతో పేద వర్గాలు, బీసీ, ఎస్సీ, మైనార్టీ వర్గాలు గౌరవప్రదంగా వాళ్ళ ఇళ్లలో ఫంక్షన్ చేసుకునేటట్టు అన్ని విధాలు ఏర్పాట్లు చేస్తాం. సంక్రాంతి పండగ రోజులుగా నేను భావిస్తూ ఉన్నా. గత 50-60 సంవత్సరాల నుండి విజయవాడ నగరంలో వలస కూలీలుగా, ముఠా కార్మికులుగా, రిక్షా కార్మికులుగా, ఆటో కార్మికులుగా, చిన్న భవన నిర్మాణ కార్మికులుగా, మహిళా సోదరిమణులు మరి చిన్న పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నటువంటి పరిస్థితిలో ఈ రోజున గౌరవ పెద్దలు సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్పు బోండమ మైస్రా గారు, పెద్దలు పార్లమెంట్ సభ్యులు కేసినేని శివనాథ్ సిన్ని గారు మరి వారందరి దృష్టికి తీసుకొని వెళ్ళి ఎన్నికల ముందు మరి హామీలు అడిగాం. ఎన్నికల ముందు హామీలు అడిగితే ఏదో కొద్దిగా మరి చేస్తారు, కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత కరెక్ట్గా ప్రభుత్వం వస్తుందని చెప్పేసి నాకు ఒక నమ్మకం. నేను నమ్మినటువంటి సిద్ధాంతం రూపంగా నేను నమ్మాను. ఆ నమ్మిన సిద్ధాంతం ప్రకారంగా ఈరోజు నేను ఒకటే చెప్తా ఉన్నా. అర్బన్లో ఉన్నటువంటి విజయవాడ నగర పెద్దలకు, విజయవాడ నాగవంశ సంఘం పెద్దలకు, జిల్లాలో ఉన్నటువంటి పెద్దలకు, రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్దలకు అందరూ సహకారం చేయాలి. అందరం కూడా ముందుండాలి. అందరూ ప్రతి ఒక్కరు కూడా కలిసికట్టుగా ప్రయాణం చేయాలి. వారి ద్వారా మన శాసనసభ్యులు కానీ, మన ఎంపీ గారు ఇప్పుడు 1,49,00,000 రూపాయలు మరి శాంక్షన్ చేసి మరి గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణం చేస్తూ ఉన్నారు. మరి సుమారుగా ఇంకో 1 కోటి రూపాయలు పెట్టి కూడా మరి ఫస్ట్ ఫ్లోర్ నిర్మాణం కూడా కృషి చేస్తాం. ఇది 5 నెలల్లో పూర్తవుతుంది. మిగతా ఫస్ట్ ఫ్లోర్ కూడా ఇంకొక 4-5 నెలల్లో పూర్తవుతుందని చెప్పేసి ఈ రోజున నేను భావిస్తూ ఉన్నా. ప్రజల పోరాటం వల్లనే కృష్ణా కరకట్ట రక్షణ గోడ నిర్మాణం జరిగిందని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిహెచ్ బాబురావు అన్నారు. 5 దశాబ్దాలుగా నివసిస్తున్న వారికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. 400 కోట్ల విలువ చేసే పాత బస్టాండ్ స్థలాన్ని లూలు కంపెనీకి ఇస్తూ జీవో ఇచ్చారని, పేదలకు మాత్రం మొండి చేయి చూపుతున్నారని బాబురావు ధ్వజమెత్తారు. కృష్ణా కరకట్ట ప్రాంతంలో 50 ఏళ్లుగా నివసిస్తున్న నిరుపేదలకు ఇళ్లకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఇళ్ల పట్టాల సాధనా సమితి ఆధ్వర్యంలో బందర్ రోడ్డులోని జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు. ఈ ఆందోళనకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు, రాష్ట్ర కమిటీ సభ్యుడు దొనిపుడి కాశీనాథ్ నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమరావతి కరకట్ట ప్రాంతంలో ఉండే పేదలకు అక్కడి ఎమ్మెల్యే, మంత్రులు ఇళ్లకు పట్టాలిచ్చారని, కానీ కృష్ణా కరకట్ట ప్రాంతంలో ఉన్న పేదలకు ఇవ్వరా అని వారు ప్రశ్నించారు. ఎన్నో ప్రభుత్వాలు మారాయి తప్ప వీరికి పట్టాలు మాత్రం ఇవ్వటం లేదన్నారు. గెలిచిన ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారని వారు ప్రశ్నించారు. 400 కోట్ల విలువ చేసే పాత బస్ స్టాండ్ స్థలాన్ని లూలు కంపెనీకి ఇస్తూ జీవో ఇచ్చారని, నిరుపేదలకు పట్టాలు ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నారని వారు మండిపడ్డారు. 5 దశాబ్దాలుగా నివసిస్తున్న కృష్ణా కరకట్ట వాసులను మాత్రం పట్టించుకోవటం లేదన్నారు. పేదవాడికి ఒక రూల్, పెద్దలకు మరొక రూలా అని వారు నిలదీశారు. వీరికి పట్టాలు ఇవ్వకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని వారు స్పష్టం చేశారు. విజయవాడలో వేల మంది కృష్ణా కరకట్టన దశాబ్దాల నుండి కాపురం ఉంటున్నారు. వరదలు వచ్చి ఎన్నోసార్లు మునిగిపోయినాయి, సర్వస్వం కోల్పోయారు.
అయినా వేరే గత్యంతరం లేక కృష్ణా కరకట్ట మీదే ఉన్నారు. ఈరోజు ప్రజల పోరాటం వల్ల కృష్ణా కరకట్ట మీద రిటైనింగ్ వాల్ రక్షణ గోడల నిర్మాణం జరిగింది. రక్షణ గోడ నిర్మాణం జరిగిన తర్వాత ఇవాళ వరద వచ్చే అవకాశం లేదు. మరి 50 ఏళ్ళు 60 ఏళ్ల నుండి నివాసం ఉంటున్న వాళ్ళకి పట్టా కాగితం ఒక సంతకం పెట్టి ముఖ్యమంత్రి గారికి ఇవ్వడానికి ఏం అడ్డం వచ్చింది? జీవో నంబర్ 30 అని చెప్పారు. ఇల్లు నివాసం ఉంటున్న వాళ్ళందరికీ పట్టాలు ఇస్తామన్నారు. ఇంతవరకు పట్టాలు ఎందుకు ఇవ్వలా? దానికి తోడు విజయవాడలో రైవస్ కాలువ ఒడ్డున ఉన్నటువంటి పాత బస్టాండు 400 కోట్ల రూపాయల విలువైన భూమిని దుబాయ్లో ఉన్న లూలు కంపెనీకి ఇస్తూ వెంటనే జీవో ఇచ్చారు. అంటే వ్యాపారం చేసుకునే వాడికి పట్టా ఇస్తారా? 99 ఏళ్ళు లీజ్ ఇస్తారా? పేదవాడికి మిమ్మల్ని ఎలక్షన్లో గెలిపించిన వాళ్ళకి మాత్రం పట్టా ఇవ్వరా? మీకేం అడ్డం వచ్చిందని అడుగుతున్నాం. ఆధ్వర్యంలో ఇళ్ళన్నీ కూడా తిరిగి వాళ్ళు రాసుకుంటా ఉంటే వీళ్ళ అనుచరులు పంపించి రాత్రి నిన్న పగలు మొన్న రాత్రి నేను ఇస్తా పట్టా. ఇప్పుడు గుర్తొచ్చిందా? ఇప్పుడు గుర్తొచ్చిందా నీకు పట్టా? ఇప్పుడు కాదు గుర్తు రావాల్సింది. ఎన్నికల వాగ్దానం అప్పుడు గుర్తు రావాలి నీకు. ఇప్పుడు గుర్తొచ్చే కుదరదు. అందుకని వాళ్ళని ఆపేటువంటి దానికి నేను ఇస్తా పట్టా, మా నాయకుడు ఇస్తాడు పట్టా అని చెప్పి నీ అనుచరులు పంపించి ఎళ్ళమ్మటే తిప్పి ఆపడానికి ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి నీకుంది. ఇది తప్పని చెప్పి చెప్తా ఉన్నాం మేము. అందుకని ఇలా కాదు, పట్టాలు ఇప్పించు. పట్టాలు ఇప్పిస్తే నువ్వు చేసేటువంటి దానికి ప్రజలు హర్షిస్తారు. పట్టాలు వచ్చే హర్షిస్తారు. రిజిస్ట్రేషన్లు జరిగితే ఇళ్ల మీద కప్పు మార్చుకోవటానికి కానీ ఏదన్నా లోను అవసరమైనటువంటి రుణ సదుపాయానికి కానీ అవకాశాలు ఉంటాయి. కాబట్టి రాజకీయాలకు అతీతంగా ఇక్కడ ఏర్పడినటువంటి పట్టాల సాధన కమిటీ 3 రోజులుగా వారం రోజులుగా చేస్తూ ఉన్నటువంటి ప్రయత్నం ఇది. ఆ ప్రయత్నానికి సిపిఎంగా మేము కూడా సంఘీభావాన్ని సౌహార్దతను తెలియజేస్తూ ఉన్నాం. తక్షణం పట్టాలు మంజూరు చేసేదానికి, రిజిస్ట్రేషన్తో కూడిన పట్టాలు మంజూరు చేసేదానికి చర్యలు చేపట్టాలి. నీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని చెప్పలేటువంటిది ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కూటమి ప్రభుత్వం తక్షణం ఈ చర్యలకు చేపట్టాలి. ల్యాండ్ కన్వర్షన్ అని చెప్పలేటువంటి పేరుతో కాదు, తాత్సారం చేయొద్దు. వెంటనే పట్టాలు ఇచ్చేటువంటి దానికి పూనుకోవాలని చెప్పి ప్రజల చిరకాల కోరిక, ఆ కోరికని తక్షణం అమలు జరపని చెప్పి సిపిఎంగా సంఘీభావాన్ని తెలియజేస్తూ ఈ అంశం మీద డిమాండ్ చేస్తా ఉన్నాం. వెంటనే ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. ప్రభుత్వ భూములు జాగ్రత్తగా కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావు అన్నారు. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లుగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ భూములను కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతున్నారని విమర్శించారు. నగరంలోని గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వడ్డే శోభనాధీశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ అధికారంలో ఏ పార్టీ ఉన్నా ప్రభుత్వ భూములు జాగ్రత్తగా కాపాడవలసిన బాధ్యత వారిపై ఉందన్నారు. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లుగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ భూములను కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు మోడీకి గులాంగిరి చేస్తూ ప్రభుత్వ భూములను కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేస్తున్నారని మండిపడ్డారు. విజయవాడ పాత బస్టాండు, విద్యాధరపురం బస్ డిపోలను లులు సంస్థకు అప్పగించాలని చంద్రబాబు ప్రభుత్వం ఆగమేఘాల మీద ప్రయత్నిస్తోందని, ప్రజా సంఘాలు ఏకమైన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాటం చేసి ప్రభుత్వ భూములను కాపాడాలని మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావు పిలుపునిచ్చారు. ఈ రాష్ట్ర చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి ఆసామికి కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా. మీరు ఎట్లా ఇదివరకే చాలా పొరపాటు చేశారు. గతంలో మీరు సదర్న్ డిస్ట్రిబ్యూటరీ కంపెనీకి ఎండీగా ఉన్నప్పుడు ఆ తెలంగాణలో అక్కడ కొన్నటువంటి రేట్లు ట్రాన్స్ఫార్మర్లకు కానీ స్మార్ట్ మీటర్లకు కానీ వాటికి ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న దాంట్లో దాదాపు 20,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు నష్టం జరిగిందని తెలుగుదేశం పార్టీ వారు, మా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, సిపిఐ రామకృష్ణ గారు కూడా హైకోర్టులో దావా చేశారు. అటువంటిది ఆ రోజున లోకేష్ బాబు గారు స్మార్ట్ మీటర్లో చాలా అవినీతి జరిగింది, ఎవరన్నా తీసుకొచ్చి బిగిస్తే కొట్టుపారేయండి, పగలగొట్టేయండి అని చెప్పాడు.
మరి ఇవ్వాలా అదే అమలవుతుంది. ఆ ఎన్ విశ్వేశ్వరరెడ్డి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి బినామీ, ఆయన దగ్గర బంధువు అని అన్నారు. ఇవాళ ఎవరి బంధువు అయ్యాడు ఆయన? అన్ని ఫేవర్లు చేస్తున్నారు. అక్కడ కరేడు గ్రామంలో 2 పంటలు పండే పొలాలు, 3 పంటలు పండే పొలాలు, ఉలవపాడు మామిడి తోటలో 700 ఎకరాలు, ఇవాళ 8,360 ఎకరాలు ఆ ఎన్ విశ్వేశ్వరరెడ్డికి చెందినటువంటి షిరిడి సాయి అనుబంధ సోలార్ కంపెనీకి, ఇండోసోల్ సోలార్ కంపెనీకి కట్టబెట్టడానికి మీకు మనసెట్టా వచ్చిందండి? అసలు జగన్మోహన్ రెడ్డే బోర్డంత రాయితీలు ఇచ్చాడు. మరి అంతకన్నా ఇంకా కొత్తగా అదనంగా ఆయన ఏమి కోరాడో అవన్నీ మళ్ళీ జీవో ఇచ్చారే మీరు. విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఆదేశాల మేరకు శక్తి టీం బృందాలు నగరంలోని వివిధ ప్రదేశాల్లోని మహిళలకు, యువతులతో మాట్లాడి శక్తి యాప్ గురించి అవగాహన కల్పించారు. శక్తి యాప్ అక్రమార్కుల పాలిట ఆయుధంగా మారుతుందని చెప్పారు. మహిళల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. మహిళలకు, యువతులకు శక్తి యాప్ వలన ఉపయోగాలను తెలియజేసి వారి ఫోన్లలో శక్తి యాప్లను డౌన్లోడ్ చేయించారు. శక్తి టీం బృందాలు నిడమానూరు హైస్కూల్, ఎస్ఆర్కే కళాశాల, స్టెల్లా కళాశాల, నందిగమ జెడ్పీ హైస్కూల్లోని విద్యార్థులతో సమావేశాలు నిర్వహించారు. ఆపద సమయాలలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, సోషల్ మీడియా మరియు సైబర్ ద్వారా జరిగే నేరాల గురించి, చిన్నపిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అంటే ఏమిటి అనే విషయాల గురించి వివరించారు. నేరాల బారిన పడకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు, పోక్సో యాక్ట్ గురించి, డైల్ 112, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండటం మొదలగు అంశాల గురించి అవగాహన కల్పించారు. ఇంకా ఓటీపీ నెంబర్లు ఎవరు చెప్పమంటారు, ఓటీపీ నెంబర్లు ఎవరు చెప్పరు. దయచేసి నమ్మబడి కాబట్టి పడలేదని చెప్పండి డబ్బులు. కాబట్టి మీరు అందరూ చేయొద్దు. అలాంటి మమ్మీ వాళ్ళకి చెప్పండి, మీ తల్లిని చెప్పండి. మీరు ఇన్స్టాగ్రాము ఇంకా వాట్సాప్లో ఉపయోగిస్తున్నారు చాలా వరకు. మీ నెంబర్లు అన్నింటికి మేము తీసుకొని మీ తల్లి నెంబర్ల దగ్గర తీసుకొని మేము ఆ పని చేస్తాం. ఏమని మీరు అందరూ వాట్సాప్లో ఉపయోగిస్తున్నారు కాబట్టి వాళ్ళ మీద కంప్లైంట్ వస్తుంది. మాకు బయట నుంచి వచ్చేది ఎవరు వాళ్ళ మీద కూడా వస్తుంది. కాబట్టి దయచేసి ఎవరు ఇన్స్టాగ్రామ్లు, వాట్సాప్లు ఉపయోగించదు. చదువుకోండి. మీ తల్లిదండ్రులు చెప్తుంటే ఆల్రెడీ మీ నెంబర్లో తీసుకుంటాం, చెప్తాం. మీ పిల్లలకి ఫోన్ ఇచ్చారు, వాళ్ళు ఏం చూస్తున్నారు టెస్ట్ చేయండి. వాళ్ళు ఏం చూస్తున్నారు, చదువు గురించా, ప్రపంచం గురించి చూస్తున్నారా, వాళ్ళ ప్రపంచాన్ని పాటుపడుతున్నారా? ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న తనకు తెలియకుండా సెక్రటరీ యలమంచిలి శ్రీకాంత్ మే 17న ఎన్నుకున్న నూతన కార్యవర్గం చెల్లదంటూ రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని గొలుగూరి వెంకటరెడ్డి తెలిపారు. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ జూలై 15కి ముందు యువ ఆంధ్ర ప్రో కబడ్డీ పేరుతో సెలక్షన్లు నిర్వహించడం, ఎస్కేవై అనే పేరుతో రాష్ట్ర జట్టును ప్రవేశపెట్టడం కూడా కోర్టు దృష్టికి తీసుకువెళ్లమన్నారు. కబడ్డీని రాజకీయాల నుండి దూరంగా ఉంచుతూ నైతిక విలువలు కలిగిన కమిటీతో క్రీడను ముందుకు తీసుకువెళ్లే విధంగా కృషి చేస్తామని వెంకటరెడ్డి వెల్లడించారు. ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్లో జరుగుతున్న వివాదం కీలక మలుపు తిరిగింది. అధ్యక్షుడు గొలుగూరి వెంకటరెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు జోక్యం చేసుకుంది. మే 17న రాష్ట్ర సెక్రటరీ శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఎన్నుకున్న కొత్త కార్యవర్గాన్ని హైకోర్టు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు వెంకటరెడ్డి మాట్లాడుతూ ఇండియాలో మెడల్స్ తెచ్చుకున్న క్రీడాకారులకు సన్మానం ఉందంటూ రాష్ట్ర సెక్రటరీగా ఉన్న శ్రీకాంత్ మే 16న రాష్ట్రంలోని కొన్ని జిల్లాల ప్రెసిడెంటు, సెక్రటరీలను విజయవాడకు రప్పించి మే 17న తనకు తెలియకుండా స్పోర్ట్స్ నిబంధనలకు విరుద్ధంగా కొత్త కార్యవర్గాన్ని నియమించినట్లు ప్రకటన చేశారని, దీనిపై హైకోర్టును ఆశ్రయించగా ఆ ఎన్నికను సస్పెండ్ చేస్తూ ఆదేశాలిచ్చిందని చెప్పారు. రావులపాలెంలో ఏప్రిల్ 13న జరిగిన అసోసియేషన్ మీటింగ్లో శ్రీకాంత్ తీసుకుంటున్న నియంతృత్వ నిర్ణయాలపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయని, ముఖ్యంగా అక్రమ సెలక్షన్లు, తప్పుడు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ల ద్వారా జట్ల ఎంపిక, జిల్లాల ప్రాతినిధ్యంలో జోక్యం వంటి అంశాలను ఎత్తిచూపమని అన్నారు.
అయినప్పటికీ శ్రీకాంత్ తన వైఖరి మార్చుకోక తిరుగుబాటు చేస్తున్న వారిని అసోసియేషన్ నుండి తొలగించేందుకు ప్రయత్నించారని వెంకటరెడ్డి ఆరోపించారు. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ జూలై 15కి ముందు యువ ఆంధ్ర ప్రో కబడ్డీ పేరుతో సెలక్షన్స్ నిర్వహించడం, ఎస్కేవై అనే పేరుతో రాష్ట్ర జట్టును ప్రవేశపెట్టడం కూడా కోర్టు దృష్టికి తీసుకువెళ్లమన్నారు. వాస్తవాలు నిరూపించేందుకు సమర్పించిన తప్పుడు అఫిడవిట్పై సంతకం చేసిన 26 మందిపై చర్యలు తీసుకోవాలని కోర్టును కోరినట్లు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఈ వివాదంలో పాల్పంచుకోవటం బాధాకరమని వ్యాఖ్యానించారు. క్రీడాకారుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కబడ్డీని రాజకీయాల నుండి దూరంగా ఉంచుతూ నైతిక విలువలు కలిగిన కమిటీతో క్రీడను ముందుకు తీసుకువెళ్లే విధంగా కృషి చేస్తామని వెంకటరెడ్డి వెల్లడించారు. అత్యవసరంగా ఒక మీటింగ్ పెట్టి అన్ని జిల్లాల్లో 16వ తారీఖు అన్ని జిల్లాల్లో ఉన్న కొన్ని జిల్లాల్లో ప్రెసిడెంట్ సెక్రటరీని విజయవాడలో మన ఖేలో ఇండియాలో మెడల్ తెచ్చిన పిల్లలకి సన్మానం చేస్తున్నామనే ఉద్దేశం మీద పిలిచి ఇక్కడికి అది ఎక్కడో ప్లేస్ ఎక్కడ కూడా చెప్పకుండా విజయవాడ వచ్చిన తర్వాత ఆంధ్ర క్లబ్కి రమ్మని సడన్గా కార్యవర్గాన్ని ఎన్నుకుంటున్నామని చెప్పని ఒక కార్యవర్గాన్ని ఎన్నుకొని పత్రికా ప్రకటన ఇవ్వడం జరిగింది. అది మా దృష్టికి వచ్చిన తర్వాత మేము కోర్టులో వేయడం జరిగింది. అది మొన్న జూలై 19వ తారీఖున కోర్టు కొత్తగా ఎన్నుకోబడిన కార్యవర్గాన్ని రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఆ విషయాన్ని మీ అందరికీ కూడా చెప్పాలని, అలాగే మా అసోసియేషన్లో జరిగే కొన్ని విషయాలు మీ అందరి దృష్టికి తేవాలనే ఉద్దేశం ఈరోజు పెట్టడం జరిగింది. మేము ఏప్రిల్ 13 రావులపాలెంలో మా సిఆర్సీ క్లబ్, ఎందుకంటే మొదటి నుంచి కూడా ఈ సిఆర్సీ క్లబ్ అనేది ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్కి 5-6 సంవత్సరాలుగా కూడా ఒక ఎన్నుముకగా ఉంది. అక్కడ ఏ క్యాంప్ పెట్టాలన్నా లేకపోతే ఏది చేయాలన్నా దీనికి సపోర్ట్గా మేము మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ మేము ఇప్పటితో చేయడం జరుగుతుంది. ఆ సందర్భంగానే ఈ ఏప్రిల్ 13న ఒక 22 మంది ఇంటర్నేషనల్ ప్లేయర్స్కి సన్మానం చేయాలనే ఉద్దేశంతో, అలాగే అనంతరం జనరల్ బాడీ మీటింగ్లో కొన్ని సమస్యల పరిష్కారం మాట్లాడుకోవాలనే ఉద్దేశంతో అక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది. అలాగే అందరికీ సన్మానం చేసిన తర్వాత జనరల్ బాడీ మీటింగ్ టైంలో ఏదైతే కొన్ని తప్పుదాలు నడుస్తున్నాయో దాని గురించి సెక్రటరీ శ్రీకాంత్ గారిని అడగడం జరిగింది. ఎందుకంటే ఎవరైనా ఇంటర్ డిస్ట్రిక్ట్ ఆడిన తర్వాత అందులో బాగా ఎవరైతే ఆడుతున్నారో వాళ్ళని సెలెక్ట్ చేసి మనం నేషనల్ పంపడం జరుగుద్ది. మాకు వద్దు అంటే అలా కాదు, మీరు కరెక్ట్గా చేస్తారనే ఉద్దేశం మీద మేము పెట్టుకున్నామని చెప్పి నన్ను తీసుకొచ్చారు దీంట్లోకి. నేను ఎందుకంటే ఏది చేసినా నేను సంపూర్ణ మా ఊర్లో మేము ఓల్డ్ ఏజ్ హోమ్ కానీ లేకపోతే ఇలా క్లబ్ కానీ ఇలాంటివి చాలా ఉన్నాయి, చాలా కార్యక్రమం రిచ్యూ చేస్తుంటాను నేను. కానీ ఏంటంటే అతని మీద ఎటువంటి ఎందుకుంటుంది, అతను నన్ను ఇందులో తీసుకొచ్చాడు, 5 ఏళ్ళుగా అతనితో కలిసి నడుస్తున్నాం. కానీ మార్పు అద్దేమో రోజు ప్రయత్నం చేస్తున్నాం, ఇంకా అది రోజు రోజుకి తారాతాయిపోతుంది. ఎందుకంటే మనం వాట్సాప్లో చూసుకుని ఇలాగా మన ఆంధ్ర నుంచి ఇలాగా నేషనల్కి వెళ్తారని లేకపోతే ఇలాగా ఇంటర్నేషనల్కి వెళ్తున్నారని కొన్ని ఇందులో చూసిన తర్వాత బాధ వచ్చి ఆ రావులపల్లిలో మీటింగ్ పెట్టాం. ధర్మస్థలిలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై సిట్ దర్యాప్తు వేగవంతం చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మహిళా సంఘాలు డిమాండ్ చేశారు. బీజేపీ పాలనలో గోపుకున్న రక్షణ మహిళలకు లేకుండా పోయిందని, వందల మంది మహిళలను చంపిన దోషులు సమాజంలో గొప్ప వ్యక్తులుగా చలామణి అవుతుంటే పట్టించుకోకపోవటం దుర్మార్గమని మండిపడ్డారు. ధర్మస్థల హత్యోదంతంలో హత్యలు, నేరాల ఉదంతాలు బయటకు తీసి దోషులను కఠినంగా శిక్షించాలని కోరుతూ మహిళా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నగరంలోని లెనిన్ సెంటర్లో నిరసన కార్యక్రమం చేపట్టారు. మహిళా సంఘాల నేతలు మాట్లాడుతూ కర్ణాటక ధర్మస్థలి ఆలయ ప్రాంతంలో జరిగిన దారుణ ఘటనలపై విచారణ మందకొడిగా సాగుతోందన్నారు. బాధితులకు న్యాయం జరుగుతుందా అనే అనుమానం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. 1983 నుండి ఇప్పటి వరకు అదే ప్రాంతంలో అనేక మంది మహిళలు, యువతలు, బాలికలు అదృశ్యమైన సంఘటనలు ఎన్నో జరిగాయని, పలుమార్లు కేసులు, దర్యాప్తులు, చట్టసభల్లో చర్చలు జరిగినా ఫలితం లేకుండా పోయిందని విమర్శించారు. 1995 నుండి 2014 వరకు పనిచేసిన మాజీ పారిశుద్ధ్య కార్మికుడు అనేక మంది అత్యాచార ఆనవాళ్లు ఉన్న బాలికల, మహిళల శవాల్ని తాను నేత్రావతి నదీ పరివాహక ప్రాంతంలో పూడ్చిపెట్టానని, ఆలయ ట్రస్టీ చాలా రాజకీయ, అధికార, డబ్బు పలుకుబడి కలవారని, ఎన్ని ప్రభుత్వాలు మారినా అందరినీ మేనేజ్ చేయగలరని సమర్థులు మండిపడ్డారు. బీజేపీ పాలనలో గోవుకున్న రక్షణ మహిళకు లేదన్నారు. వందల మంది మహిళలను చంపిన దోషులు సమాజంలో గొప్ప వ్యక్తులుగా చలామణి అవుతున్నారని అన్నారు. పోలీసు రికార్డు నుంచే మేము తీసుకున్నాము. కొన్ని వందల
హత్యలు జరిగినాయి, మిస్సింగ్ కేసులు జరిగినాయి అని చెప్పేసి అని ఆయన కమిటీ కూడా చెప్పింది. తఫాలుగా కర్ణాటక అసెంబ్లీలో చర్చలు జరిగినాయి. 1983లో చర్చ జరిగింది, 96లో చర్చ జరిగింది, జస్టిస్ సౌజన్య కేసుతోటి. ఇవన్నీ జరుగుతుంటే ఏమీ జరగలేదు, అక్కడ ఏం జరగలేదు, కన్నడలో ఏం జరగలేదు, దక్షిణ కన్నడలో ఏం జరగలేదని అబద్ధాలు చెప్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. న్యాయ విచారణ వేగవంతం చేయాలి. అదొక సెన్సిటివ్ ఏరియా, ఒక ఆధ్యాత్మిక కేంద్రము. కాబట్టి మాకెవరికి దాని మీద బురద తల్లాలంటే ఆలోచన కానీ ఆ భావం కానీ మాకు లేదు. కొన్ని కోట్ల మంది మనోభావాలు దెబ్బతినకుండా ఉండాలంటే అక్కడ ఏం జరిగిందో అది స్పష్టంగా నిజాయితీతోటి ఆ యొక్క విచారణ బయటికి రావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. గతంలో సౌజన్య కేసులో సాక్ష్యాలను తారుమారు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కోర్టులో కూడా రుజువు చేయడంలో సాక్ష్యాధారాలు లేవని తెలిసింది. ఇప్పుడు అలా కాకుండా ఇవాళ ఫోరెన్సిక్ నిపుణులతో కమిటీలు వేసి ఆ రక్షణకు సంబంధించి ఫోరెన్సిక్ సంబంధించిన వాటికి రక్షణ కల్పించేట్టు చేయాలని చెప్పేసి మహిళా సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం. వాటితో పాటు ఎవరైతే వాళ్ళ బాధితులు చాలామంది మా పిల్లలు కనిపించకుండా పోయిన గతంలో కేసులు పెట్టిన ప్రభుత్వం స్పందించినది ఇవాళ మా పిల్లలు ఆచూకీ చెప్పడని అంటున్నారు. అలాంటి వాళ్ళ మీద కూడా దాడి చేయడానికి అక్కడ కొంతమంది వ్యక్తులు ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. అలా కాకుండా ఇవాళ స్వచ్ఛందంగా మాకు న్యాయం చేయండి, వచ్చిన వాళ్ళకి బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలి, రక్షణ కల్పించాలని అడుగుతూ ఉన్నాం. ఈ వ్యవహారంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో జోక్యం చేసుకొని ఆధ్యాత్మిక కేంద్రాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజల మనోభావాలు దెబ్బతీయకుండా వాస్తవాలను వెలికితీసి ఇంత ఘాతకాలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో త్వరగా అక్కడ తవ్వించవు. 357 శవాలు అక్కడ ఉన్నాయని చెప్పి జస్టిస్ గోపాలకృష్ణన్, లాయర్ గారు గోపాల్ గౌడ్, అడ్వకేట్ బాలన్ మన ప్రెస్ మీట్లో చెప్పారు. నువ్వు 100 కాదు 357 అని చెప్తున్నారు. మీకెందుకు చీమ కుట్టినట్టు లేదు అంటే మీరు ఇక్కడ ధర్మస్థలి వాళ్ళని మతాన్ని రక్షించదలుచుకున్నారు. మతం పేరుతో జరిగినా కూడా కరెక్టేనా? ఆడవాళ్ళు చంపినా కరెక్టేనా? పిల్లలను చంపినా కరెక్టేనా? కాబట్టి బీజేపీ యొక్క వైఖరిని ఖండిస్తూ ధర్మస్థలిపై వెంటనే తవ్వకాలు చేపట్టాలని, అదేవిధంగా ఆ ధర్మస్థలి కమిటీ పెద్దలను శిక్షించాలని మేము డిమాండ్ చేస్తూ, లేని పక్షంలో మహిళా సంఘాలుగా ఆల్ ఇండియా ఉద్యమం చేస్తామని చెప్తూ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.